హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మనం ఒక స్పెషల్ మసాలా ఆలు బూనా మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా అద్భుతంగా కనిపిస్తుందో. ఇది దాబా స్టైల్ రెసిపీ అండి. మీకు ఎప్పుడైనా దాబా స్టైల్లో ఆలు బూనా మసాలా తినాలనిపిస్తే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇది చపాతీ, రోటీ దేంతోనైనా చాలా ఈజీగా తినొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ఈ రెసిపీ స్టార్ట్ చేయడానికి ముందుగా మనకి కర్డ్ మసాలా మిక్సర్ ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని అందులో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. అన్ని స్పైసెస్ ఇలా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ అయ్యాక కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు మనం కర్డ్ మసాలా మిక్చర్ తయారు చేసి పెట్టుకున్నాము, దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసి పెట్టుకోండి. అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వన్స్ ఆయిల్ హీట్ ఎక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి మరియు గ్రీన్ చిల్లీ పేస్ట్ వేయాలి. పేస్ట్ వేసి బాగా ఆగనివ్వాలి, పచ్చి స్మెల్ పోయేంత వరకు. మీకు ఎక్కువ ఆయిల్ ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించండి, బట్ మసాలా బాగా కుక్ కావాలంటే ఈ మాత్రం ఆయిల్ ఉండాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా ఫైన్ చాప్ చేసుకొని వేసుకోండి. వీటిని ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వన్స్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యాక 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని వాటిని టమాటో ప్యూరీ చేసి ఈ విధంగా ప్యూరీని ఆనియన్స్లో యాడ్ చేయండి. ఈ టమాటో ప్యూరీ ఆనియన్స్తో కలిసి కుక్ అవ్వాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేయాలి. చూడండి ఆయిల్ ఏ విధంగా సెపరేట్ అవుతుందో. ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కర్డ్ మిక్సర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి రెండింటిని కలిపి మిక్స్ చేసి ఇందులో 1/4 కప్ వాటర్ యాడ్ చేయండి. ఇది మసాలా బాగా కుక్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఫ్లేమ్ మీడియంలో ఉంచి మసాలా 10 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. చూసారా ఈ విధంగా ఆఫ్టర్ 10 మినిట్స్ ఏ విధంగా ఆయిల్ సెపరేట్ అయిందో. మసాలా చాలా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక స్మాల్ ప్యాన్ని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ లేదా ఆయిల్ యాడ్ చేసుకోండి. బటర్ అయితే బెస్ట్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఒక లార్జ్ ఆనియన్ తీసుకొని పీసెస్ కింద కట్ చేసి ఈ విధంగా వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకొని ఈ విధంగా వేసుకోండి. నేను ఒక పెద్ద 3 లార్జ్ బాయిల్ పొటాటోస్ మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ కడాయిని స్టవ్ మీద పెట్టండి. ఈ వెజిటబుల్స్ని ఇందులో వేసేయండి. మొత్తం మిక్స్ చేయాలి. ఆలు బూనా మసాలా దాబా స్టైల్ ఇది చాలా అబ్సల్యూట్లీ వండర్ఫుల్గా ఉంది. మీకు దాబా స్టైల్ కావాలి అంటే ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేశాక 1 కప్పు వాటర్ వేయండి. వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 మినిట్స్ ఉడికినివ్వండి. 3 నిమిషాల తర్వాత ఈ విధంగా మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆయిల్ పైకి తేలుతూ చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం కొత్తిమీర తీసుకొని పైన అలా గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మేక్ సంథింగ్ డెలిషియస్ కదండి. ఈ దాబా స్టైల్ ఆలు బూనా మసాలా మీకు నచ్చినట్లయితే మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి.